ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఏ మ్యాచెస్ ఈజీగా ఉన్నాయి, ఏ మ్యాచెస్ టఫ్ గా ఉన్నాయి? మెయిన్లీ వీళ్ళు కొత్త కెప్టెన్ ఈ సంవత్సరమైనా వీళ్ళకి కప్ అందిస్తారా, అట్లీస్ట్ ప్లే ఆఫ్స్ వరకైనా ఈజీగా తీసుకెళ్లగలరా లేదా అనేది కూడా చూద్దాం. ఇక వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ అయితే 24వ తేదీ లక్నోకి అగేనిస్ట్ గా వైజాగ్ వేదికగా అయితే ఆడబోతున్నారు. ఇక ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ అయితే విజయం ఎక్కువ సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. వీళ్ళు సెకండ్ మ్యాచ్ అయితే మార్చి 30వ తేదీ హైదరాబాద్ కి అగేనిస్ట్ గా సేమ్ వైజాగ్ స్టేడియం లో అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎస్ఆర్హెచ్ టీం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఢిల్లీకి అగైనెస్ట్ గా ఎస్ఆర్హెచ్ టీం అయితే విజయం సాధించవచ్చు. వీళ్ళ థర్డ్ మ్యాచ్ అయితే ఏప్రిల్ 5వ తేదీ సిఎస్కే అగైనెస్ట్ గా చెన్నై చేపకలు అయితే వీళ్ళకి మ్యాచ్ ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్ కి అంత ఈజీగా విజయం అయితే రాకపోవచ్చు. మెయిన్లీ సిఎస్కే అగైనెస్ట్ గా ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డ్ అయితే అంత బాగా లేదు. అలాగే అలా ఆడబోయే ఆ పిచ్ కూడా వీళ్ళకైతే టఫ్ గా ఉండబోతుంది. మెయిన్లీ హోమ్ గ్రౌండ్ అనగానే సిఎస్కే టీం రెచ్చిపోయి ఆడుతూ ఉంటారు. అటువంటి టఫ్ టీం మీద అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ అంత ఈజీగా అయితే విజయం అయితే సాధించలేదు. ఏదైనా మ్యాజిక్ చేసి సిఎస్కే అయితే ఓడించి విజయం సాధించగలిగితే మాత్రం అప్పుడైతే వీళ్ళకైతే విజయం వరిస్తుంది. ఇక ఫోర్త్ మ్యాచ్ అయితే ఏప్రిల్ 10వ తేదీ బెంగళూరుకి అగేనిస్ట్ గా బెంగళూరు వేదిక అయితే వీళ్ళకి మ్యాచ్ ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ విజయం అయితే సాధించవచ్చు. మెయిన్లీ వీళ్ళ దగ్గర అయితే మాత్రం స్ట్రాంగ్ టీం ఉన్నది. ఆర్సీబీతో పోలిస్తే వీళ్ళ దగ్గర అయితే మాత్రం చాలా బలంగా కనబడుతున్నారు ప్లేయర్స్. ఇక వీళ్ళ 5వ మ్యాచ్ అయితే వీళ్ళు మెయిన్ హోమ్ గ్రౌండ్ అయిన ఢిల్లీ వేదిక అయితే ముంబైకి అగేనిస్ట్ గా అయితే మ్యాచ్ ఆడబోతున్నారు. మెయిన్లీ ఒక స్ట్రాంగ్ టీమ్ తో అయితే వాళ్ళ సొంత గడ్డపై ఫస్ట్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ కి అంత ఈజీగా అయితే విజయం వరించకపోవచ్చు. గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఢిల్లీకి విజయం అయితే రావచ్చు. ఇక 6వ మ్యాచ్ చూసుకుంటే సేమ్ ఢిల్లీ వేదిక అయితే రాజస్థాన్ రాయల్స్ కి అగేనిస్ట్ గా అయితే మ్యాచ్ ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో కూడా అయితే ఢిల్లీ క్యాపిటల్స్ విజయం అయితే సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ రాజస్థాన్ రాయల్స్ అయితే మాత్రం అంత తక్కువ అంచనా అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఆడారో బాటం ఫాల్ అయితే అవ్వచ్చు. వీళ్ళు మళ్ళీ అయితే 2 మ్యాచెస్ బయటకు వెళ్ళి అయితే ఆడబోతున్నారు. వీళ్ళు 7th మ్యాచ్ అయితే గుజరాత్ కి అగేనిస్ట్ గా అహ్మదాబాద్ స్టేడియం లో అయితే వీళ్ళకైతే మ్యాచ్ ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం వీళ్ళకైతే అంత ఈజీగా అయితే ఈజీ రాకపోవచ్చు. మెయిన్లీ అహ్మదాబాద్ గ్రౌండ్ లో అయితే మాత్రం గుజరాత్ టీం రెచ్చిపోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక వీళ్ళ 8th మ్యాచ్ అయితే ఏప్రిల్ 22వ తేదీ వీళ్ళు సెకండ్ టైం లక్నోకి అగేనిస్ట్ గా అయితే లక్నో స్టేడియం లో అయితే ఆడబోతున్నారు. మెయిన్లీ లక్నోకి అగేనిస్ట్ గా అయితే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. లక్నో టీం ఈ సంవత్సరం ఐపీఎల్ అయితే అంత స్ట్రాంగ్ గా అయితే కనబడట్లేదు. దీని కారణం వల్ల అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ విజయం అయితే ఎక్కువగా సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మళ్ళీ సొంత గడ్డకి అయితే తిరిగి రాబోతున్నారు. 2 మ్యాచ్లు అయితే బ్యాక్ టు బ్యాక్ ఢిల్లీలో అయితే ఆడబోతున్నారు. ఏప్రిల్ 27వ తేదీ ఆర్సీబీకి అగేనిస్ట్ గా అయితే ఢిల్లీ వేదిక అయితే మాత్రం వీళ్ళకి మ్యాచ్ ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మాత్రం ఆర్సీబీ టీం ని బీట్ చేసి గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక వీళ్ళు 10వ మ్యాచ్ అయితే ఏప్రిల్ 29వ తేదీ ఢిల్లీ వేదిక అయితే కేకేఆర్ కి అగేనిస్ట్ గా ఈ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఆర్సీబీ కేకేఆర్ టీం ని బీట్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుందని చెప్పాలి. కేకేఆర్ టీం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఉన్న కెప్టెన్ అయితే ఈ సంవత్సరం ఉండబోవట్లేదు. ఇదైతే మాత్రం కేకేఆర్ టీం కి బిగ్గెస్ట్ మైనస్ గా అయితే ఉండబోతుంది. ఇక 11వ మ్యాచ్ అయితే మే 5వ తేదీ ఎస్ఆర్హెచ్ కి అగేనిస్ట్ గా అయితే హైదరాబాద్ వేదిక అయితే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ టీం విజయం అయితే సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ గ్రౌండ్ లో వాళ్ళకి ఎంత మంచి రికార్డు ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటువంటి గ్రౌండ్ లో నుండి ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించాలంటే అంత ఆసామాసి విజయం అయితే కాదు. ఇక వీళ్ళు 12వ మ్యాచ్ అయితే పంజాబ్ కి అగేనిస్ట్ గా ధర్మశాల వేదిక అయితే ఇలా ఆడబోతున్నారు. ఇది కూడా ఒక టఫ్ మ్యాచ్ అనే చెప్పాలి. మెయిన్లీ పంజాబ్ టీం దగ్గర నుండి అయితే ఈ గ్రౌండ్ లో మ్యాచ్ అయితే గెలవడం చాలా కష్టమైన విషయం అని చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్ కి. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం విజయం అయితే అంత ఈజీగా రాకపోవచ్చు అని చెప్పాలి. వాళ్ళ ఎప్పటికి మించి ఇంకా ఎక్కువగా కష్టపడితేనే విజయం అయితే రావచ్చు. ఇక వీళ్ళు 13వ మ్యాచ్ అయితే ఢిల్లీ వేదిక అయితే లాస్ట్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. మే 11వ తేదీ గుజరాత్ కి అగేనిస్ట్ గా అయితే వీళ్ళు ఢిల్లీ వేదిక అయితే మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఇదైతే మాత్రం వాళ్ళు హోమ్ గ్రౌండ్ లో ఆడబోయే లాస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే విజయం సాధించాల్సిందే. ఇక ఐపీఎల్ 2025 ఢిల్లీ క్యాపిటల్ లాస్ట్ లీగ్ మ్యాచ్ అయితే మాత్రం మే 15వ తేదీ ముంబైకి అగేనిస్ట్ గా ముంబై స్టేడియం లో అయితే ఉండబోతుంది. ఈ మ్యాచ్ లో అయితే మాత్రం విజయం అంత ఈజీగా అయితే రాకపోవచ్చు. చాలా గట్టిగా కష్టపడితే మాత్రమే ఢిల్లీకి అయితే మాత్రం విజయం అయితే దక్కుతుంది. వీళ్ళైతే 2025 ప్లే ఆఫ్స్ కి అయితే మాత్రం 55% అయితే వెళ్లే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం వీళ్ళు ప్లే ఆఫ్స్ కి అయితే వెళ్ళలేకపోయారు. ఈ సంవత్సరమైనా వీళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్తారో లేదనేది కింద కామెంట్ చేయండి. ఇక వీళ్ళకైతే మాత్రం హోమ్ గ్రౌండ్ లో జరగబోయే 7 మ్యాచెస్ అయితే మాత్రం ఖచ్చితంగా 5 మ్యాచ్లు అయితే గెలిచి తీరాలి. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం వీళ్ళు హోమ్ గ్రౌండ్ లో అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. ఈ ఇయర్ అయినా మాత్రం వీళ్ళు హోమ్ గ్రౌండ్ లో గట్టిగా పర్ఫార్మెన్స్ చేయాలి. ఈ హోమ్ గ్రౌండ్ లో అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ టీంలు కనబడుతున్నాయి. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్,
హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇటువంటి 4 స్ట్రాంగ్ టీంలు అయితే మాత్రం ఈ హోమ్ గ్రౌండ్ లో ఎదుర్కోబోతున్నారు. అలాగే ఇలా అవే గ్రౌండ్ మ్యాచెస్ చూసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఇటువంటి చాలా స్ట్రాంగ్ టీంలు అయితే మాత్రం అవే గ్రౌండ్ లో కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక 2025 IPL అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ అనేవాడు ప్లే ఆఫ్స్ కి తీసుకెళ్తాడా లేదా, ఫస్ట్ టైం ఆ కప్పు కొట్టించగలడా లేదా అనేది కూడా కింద